దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు, కథోలిక విశ్వాసులకు క్రీస్తునాథుని నామమున శుభములు. క్రైస్తవత్వం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. ఈ అనంత జీవకోటిలో మనిషి కేవలం ఇతర ప్రాణుల్లాంటి జీవి కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది, నా జీవితానికి పరమార్థం ఉందా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు ప్రతి మనిషిలో కూడా ఉద్భవిస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానమే పునీతుల జీవిత చరిత్ర. ఎవరు ఈ పునీతులు? మనకంటే ముందు విశ్వాస పదములో నడిచి ఒక మానవ జీవితం ఎలా జీవించాలి, విశ్వాసానికి సాక్షిగా ఎలా మెలగాలి అని మనకంటే ముందు నేర్పించినటువంటి వారే పునీతులు. ఈ పునీతులు మోక్షము చేరారని కథోలిక శ్రీసభ అధికారికముగా ప్రకటిస్తుంది. మనం కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శాన్ని చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకొని ప్రేరణ పొందుదాం. వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాతృక కావాలి, వారి యొక్క క్రైస్తవ జీవితం మనకు ఆదర్శం కావాలి. కనుక ఈ మన పునీతులు కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కథోలిక విశ్వాసులారా, మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభోదయం తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు ఏప్రిల్ 9వ తేదీ. మన పునీతులు కార్యక్రమంలో ఈరోజు మనము కొనియాడి స్మరించేటటువంటి పునీతురాలు పునీత వాల్దెత్రూదిస్ గారు. 7వ శతాబ్ద ఆరంభంలో బెల్జియం దేశంలో వీరు జన్మించారు. అయితే వీరి యొక్క విశిష్టత ఏమనగా, వీరు మాత్రమే కాదు, వీరి తల్లిదండ్రులు, వీరి భర్త, వీరి సహోదరి మరియు వీరికి జన్మించినటువంటి 4 పిల్లలు అందరూ కూడా తిరుసభలో పునీత పట్టా పొంది ఉన్నారు. ఈ విధముగా ఈ పునీతురాలి యొక్క పుట్టిల్లు మరియు తన స్వంత ఇల్లు కూడా పునీతులతో నిండి ఉంది. ఈమె తన యొక్క వివాహ జీవితాన్ని ఆరంభించిన తరువాత కొద్ది రోజులకు పూర్తిగా దేవుని సేవ కోసం, స్వార్థ వ్యాప్తి కోసం తమ యొక్క జీవితాన్ని అంకితం చేసి తమ పిల్లలను కూడా దేవుని యొక్క సేవకు అంకితం చేశారు. ఈ పునీతురాలి యొక్క జీవిత విశేషాలను మన పునీతులు కార్యక్రమంలో ఇప్పుడు మనందరం కూడా తెలుసుకుందాం. పునీత వాల్దెత్రూదిస్ గారు 7వ శతాబ్దంలో బెల్జియం దేశంలో జన్మించారు. తల్లిదండ్రులిద్దరూ మహాభక్తిపరులు. పేరుకు వారు కుటుంబీకులే అయినా వారి ఇంట్లో అడుగడుగునా ప్రార్థనే ప్రతిధ్వనించేది. వాల్దెత్రూదిస్ మంచి అందగత్తె, చాలా చురుకుగా ఉండేది. కేవలం తన తల్లిదండ్రులతో పాటు క్రమం తప్పకుండా గుడికి వెళ్ళటమే కాక గుడి పనుల్లో సహాయపడుతూ ఉండేది. ప్రార్థనలను నడిపించేది. గాయక బృందంతో కలిసి పాటలు పాడేది. పఠనాలు చదివేది. పీఠాన్ని అలంకరించేది. ఆ విధముగా గుడి అర్చనా విధుల్లో అన్నిటిలో ఉత్సాహంగా పాల్గొనేది. అంతేకాక తన చిన్నతనము నుండే ఇతరులతో ఆధ్యాత్మిక విషయాలు చర్చించేది. ఇదిలా ఉండగా ఆమె యుక్త వయసుకు రాగానే ఆమెను వివాహమాడాలని చాలామంది యువకులు ఉవ్విళ్ళూరారు. బాగా ధనవంతులు, ఉన్నత కుటుంబాల వారు ముందుకు వచ్చారు. అయితే తనకు భర్తగా రాబోయే కుర్రాడు మంచి భక్తిపరుడుగా ఉండాలని వాల్దెత్రూదిస్ ప్రార్థించేది. ఆ రోజుల్లో తమ పిల్లల వివాహాలను పెద్దలే నిర్ణయించి చేసేవారు. వాల్దెత్రూదిస్ కోరుకున్నట్టే దైవభీతి, భక్తి విశ్వాసాలు కలిగి ఉన్న ఉన్నత వంశీయుడు కౌంట్ విన్సెంట్ మడెల్గార్ అనే యువకునికి ఇచ్చి తల్లిదండ్రులు ఆమెకు వివాహం జరిపించారు. ఇద్దరిది చాలా అన్యోన్య దాంపత్యంగా విరాజిల్లింది. వారికి 2 కుమారులు, 2 కుమార్తెలు కలిగారు. దంపతులిద్దరూ వారిని ఎనలేని దైవభక్తి పరులుగా పెంచారు. విన్సెంట్ మడెల్లార్ తరచూ ఆధ్యాత్మిక విషయాలకే అంకితమయ్యేవాడు. చాలా మటుకు కుటుంబ బాధ్యతలన్నీ వాల్దెత్రూదిస్ ఒక్కటే చూసుకునేది.
తన కుటుంబంలో అంతా సవ్యంగా జరిగిపోతున్న వాల్దెత్రూదిస్ అందాన్ని చూచి, ఆమెకు పట్టిన అదృష్టాన్ని చూచి ఇరుగు పొరుగు అమ్మలక్కలు అసూయ చెందేవారు. ఆమె ఎవరితో మాట్లాడినా, ఎవరింటికి వెళ్ళినా లేనిపోని కథలు అల్లి పుకారులు పుట్టించేవారు. ఆమె నడవడి మంచిది కాదని, కేవలం తన తప్పులు కప్పిపుచ్చుకునేందుకే దాన ధర్మాలు చేస్తున్నట్టు భక్తిని నటిస్తుందని నిందలు మోపేవారు. అయితే తన గురించి ఎవరు ఏమి మాట్లాడినా, ఎన్ని నిందలు మోపినా వాల్దెత్రూదిస్ ఎవరిని పల్లెత్తి ఒక్క మాట కూడా అనేది కాదు. అబద్ధ సాక్ష్యాలతో నిందలు మోపబడి ద్రోహుల కుట్రకు బలై సిలువను మోసిన ప్రభువునే తన నిందావమానాలను అర్పిస్తూ ఓర్మితో భరించేది. ఇదిలా ఉండగా పిల్లలు పెరిగి పెద్దవారవుతున్న సమయంలో వాల్దెత్రూదిస్ గారి భర్త విన్సెంట్ మడెల్గర్ తాను సంసార జీవితాన్ని వదలి సన్యాసుల మఠములో చేరి ప్రార్థనా తపోక్రియలకే అంకితమవుదామని అనుకుంటున్నట్లు తన మనసులో కోర్కెను తన భార్య వాల్దెత్రూదిస్ గారితో విన్నవించుకున్నాడు. అతని కోర్కెను ఆమె కాదనలేకపోయింది. పిల్లల బాధ్యత తాను చూసుకుంటానని అతనికి ధైర్యం చెప్పి ప్రోత్సహించింది. విన్సెంట్ మడెల్లర్ అప్పుడు తన కుటుంబానికి, పిల్లల భవిష్యత్తుకు కావలసిన అన్ని సదుపాయాలు సమకూర్చి సన్యాస ఆశ్రమంలో చేరిపోయారు. అలా తండ్రి సన్యాసిగా మారిపోయిన కొన్ని సంవత్సరాలకే వారి కొడుకులిద్దరూ తాము గురువులుగా దైవసేవకు అంకితమవుదామని కోరుకుంటున్నట్టు తమ తల్లికి తెలిపారు. ఆమె వారి అభీష్టాన్ని మన్నించి వారిని గురు విద్యాలయంలో చేర్చింది. మరికొంతకాలం గడవగానే వారి కూతుళ్ళిద్దరూ కూడా తాము మఠకన్యలుగా మారి ఆశ్రమ జీవితాన్ని కోరుకున్నారు. వారిని కూడా వాల్దెత్రూదిస్ గారు కన్యాస్త్రీల మఠాశ్రమంలో చేర్చారు. ఇప్పుడు తానొక్కటే ఒంటరిగా తన ఇంట్లోనే ఉంటూ సన్యాసినిగా జీవించటం ప్రారంభించింది. ఉపవాస తపోధ్యాన ప్రార్థనలో గడుపుతూ దాన ధర్మ క్రియల ద్వారా అవసరాల్లో ఉన్న వారిని, పేదలను ఆదుకోసాగింది. అనతి కాలంలోనే ఆమె వద్దకు ఎంతోమంది ఆధ్యాత్మిక సలహాల కోసం, ప్రార్థనల కోసం రావటం ప్రారంభించారు. ఎందరో వ్యాధిగ్రస్తులు కూడా తమ స్వస్థతల కోసం ఆమెను ప్రార్థించాల్సిందిగా ఆమె చెంతకు రాసాగారు. ఆమె తన వద్దకు వచ్చిన వారినే కాక అనాథలుగా పడి ఉన్న వృద్ధులను, రోగులను పరామర్శిస్తూ ఆదరముగా చేరదీసేది. ఆమె ప్రార్థనల మూలంగా ఎన్నో స్వస్థతలు చేకూరాయి. ఆమె పట్ల ప్రజల్లో భక్తి, గౌరవాలు పెంపొందాయి. ఆమెను అనుసరించి జీవించాలని కొందరు యువతులు ఆమె వద్దకు వచ్చారు. అలా 2 సంవత్సరాలు గడిచిన తరువాత ఆమె స్వయంగా ఒక మఠకన్యల సభను ప్రారంభించింది. కానీ తాను మాత్రం అందులో ఒక సాధారణ మఠకన్యగా మాత్రమే జీవించింది. ఆ విధముగా ఆమె 688వ సంవత్సరంలో తాను స్థాపించిన మఠములోనే తన తుది శ్వాస విడిచింది. ఆమె అక్కడే సమాధి చేయబడింది. ఆ తరువాత ఆమె సమాధి వద్ద ప్రార్థించిన వారు ఆమె మధ్యవర్తిత్వ వేడుదల ద్వారా అనేక మేలులు పొందారు. ఆ తరువాతి కాలంలో శ్రీసభ వారిని, వారి తల్లిదండ్రులను, వారి సోదరిని, భర్తను, వారి 2 కుమారులు, 2 కుమార్తెలను పునీతులుగా ప్రకటించింది. ఇంతమంది పునీతులను తన కుటుంబంలో బంధుమిత్రులుగా కలిగినటువంటి ఈ మహనీయురాలిని మన కోసం ప్రార్థించమని ఇప్పుడు వేడుకుందాం. ప్రార్థించుదము. ప్రేమస్వరూపులైన పరిశుద్ధ తండ్రి, ఈరోజు పునీత వాల్దెత్రూదిస్ గారిని సత్య కథోలిక తిరుసభలో పునీతురాలిగా స్మరించుకుని వారి యొక్క దివ్య జీవితాన్ని చూచి ప్రేరణను పొంది వారి యొక్క బాటలో మేము కూడా అడుగులు వేసే మంచి మనస్సును, ప్రేరణను, వారి యొక్క జీవిత ఆదర్శాన్ని తెలుసుకోవటం ద్వారా మాకు ప్రసాదిస్తున్నందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియపరుస్తూ ఉన్నాము. ప్రభువా, ఆమెను ఒక పునీతుల కుటుంబం నుంచి మీరు ఎన్నుకున్నారు. కేవలం ఆమె మాత్రమే కాక ఆమె తల్లిదండ్రులు, ఆమె భర్త, ఆమె సహోదరి, మీరు ఆమెకు ప్రసాదించిన 4 పిల్లలు అందరూ కూడా తిరుసభలో పునీతులుగా ప్రతిష్ఠించబడ్డారు. అటువంటి పుణ్యాత్ముల కుటుంబాన్ని చూచి మా కుటుంబాలన్నీ కూడా ప్రేరణను పొందే విధముగా దీవించండి. కుటుంబములో త్రోవ తప్పి దుర్మార్గంలో నడుస్తున్నటువంటి వారిని ప్రార్థనాపరులు, విశ్వాస వ్యక్తులు తమ యొక్క జీవితము ద్వారా ప్రేరేపించి
తద్వారా వారిని కూడా తిరిగి మీ యొక్క బాటలో, మీ సన్నిధిలో తీసుకువచ్చేటటువంటి శక్తిని కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు ప్రసాదించమని ఈరోజు మేము కొనియాడేటటువంటి పునీత వాల్ద్రేతూదమ్మ యొక్క వేడుదల ద్వారా మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్.